సీతాపురం గ్రామంలో 55 ఏళ్ల భద్రమ్మకు తన సంపద హోదా అంటే ఎనలేని గర్వం. ఆమె అల్లుడు 28 ఏళ్ల రామకృష్ణ ఎంతో సాధు స్వభావం కలవాడు. కష్టపడి పనిచేసే రైతు. భద్రమ్మ కూతురు 23 ఏళ్ల గౌరీ చాలా అమాయకురాలు. తమ ఇల్లు మరమ్మతులు చేయిస్తున్న కారణంగా రామకృష్ణ గౌరీ ఇద్దరూ నెల రోజుల పాటు అత్తగారింట్లో ఉండటానికొచ్చారు. అమ్మా, మా వారు పొలం పనులన్నీ ముగించుకుని నిన్న రాత్రే బండి కట్టుకొనొచ్చారు. ప్రయాణం వల్ల బాగా అలసిపోయున్నారు. ఆయనకు కాస్త వేడి నీళ్ళిస్తే స్నానం చేసొస్తారు. అలాగేనే, మీ ఆయనేమైనా మహారాజు అనుకుంటున్నావా ఏంటి? ఇక్కడికొచ్చింది విశ్రాంతి తీసుకోవడానికి కాదు. నా ఇంట్లో ఉన్నంతకాలం నా నియమాల ప్రకారమే నడుచుకోవాలి. వెళ్ళి ఆయన్నే బావి దగ్గర నీళ్లు తోడుకొని స్నానం చేయమను. నా దగ్గర పనివాళ్లెవరూ ఖాళీగా లేరు. అదేంటత్తయ్య గారు, అల్లుడు వస్తే పని వాళ్లతో పనేంటి? నా పనులు నేను చేసుకోగలను. అయినా ఈ దేహానికి కష్టం కొత్త కాదు. మీరెందుకు ఊరికి ఆవేశపడతారు? గౌరీ, నువ్వెళ్ళి మీ అమ్మగారికి వంటలో సాయం చెయ్యి. నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. నీతులు చెప్పడం బాగానే నేర్చుకున్నావు. మీ ఇల్లు ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇలా నా ఇంట్లో మకం వేస్తే నా పరువు ఏమవుతుందో అని ఊర్లో వాళ్ళు అడుగుతారు. అల్లుడంటే పండుగకొచ్చి 2 రోజులుండి వెళ్లిపోవాలి కాని ఇలా నెలల తరబడి అత్తగారింట్లో పడి ఉండకూడదు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య గారు. అల్లుడు అత్తవారింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదని పెద్దలు చెబుతారు. కాని ఇల్లు బాగు చేసే పని మధ్యలో ఉంది. ఆ రాళ్ళు మట్టి మధ్య గౌరీ ఇబ్బంది పడుతుందని ఇక్కడికి తీసుకువచ్చాను. నా వల్ల మీకే ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను. నన్ను మీ అల్లుడిలా కాకుండా సొంత కొడుకులా భావించండి. నాకు కొడుకులెవ్వరూ లేరు. నా కూతుర్ని ఎంతో గారాబంగా పెంచుకున్నాను. ఏదో మా ఆయనకు నీ కుటుంబం మీద ఉన్న పాత పరిచయం వల్ల పిల్లనిచ్చాం కాని నా అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరిపోవు. అమ్మా, ఏమిటా మాటలు? ఆయన మన ఇంటికొచ్చిన అతిథి. నా ముందే ఆయన్ని అవమానిస్తావా? ఆయన మనసు ఎంత మంచిదో నీకు తెలీదు. గౌరీ, ఊరుకో. పెద్దవాళ్ళన్నప్పుడు మనం తల వంచుకుని వినాలి. అందులో అవమానమేముంది? అత్తయ్య గారన్న మాటల్లో వాస్తవం ఉంది. వారి అంతస్తు ముందు మనది చాలా చిన్న కుటుంబం. నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. మీరు గొడవ పడకండి. మరుసటి రోజు ఉదయం గౌరీ గుడికి వెళ్ళింది. ఇంట్లో పనివాళ్లందరినీ భద్రమ్మ కావాలనే పొలానికి పంపించేసింది. ఇంట్లో రామకృష్ణ, భద్రమ్మ మాత్రమే ఉన్నారు. అల్లుడిని ఎలాగైనా అవమానించాలని భద్రమ్మ పథకం వేసింది. ఏమయ్యా రామకృష్ణ, గదిలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నావా? నా ఇంట్లో ఉచితంగా తిని కూర్చోవడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. ఆ పెరట్లోకి వెళ్ళు. నిన్నటి నుంచి పనివాళ్లు రాక పాత్రలన్నీ ఎంగిలితో అలాగే పడున్నాయి. వెళ్ళి బూడిద, కొబ్బరి పీచు తీసుకుని ఆ గిన్నెలన్నీ తలతల మెరిసేలా తోము. ఏమైనా మచ్చలుంటే ఊరుకోను. అలాగే అత్తయ్య గారు. ఇందులో ఉచితంగా తినడమేముంది? మనం తిన్న కంచాలు మనం శుభ్రం చేసుకోవడం మన ధర్మమే కదా. నేను ఇప్పుడే వెళ్ళి తోముతాను. ఆ గిన్నెలెక్కడున్నాయో చెప్పండి. అల్లుడివి కదా, పాత్రలు తోముతుంటే కోపంతో ఊగిపోతావనుకున్నాను. నీకు సిగ్గు మానం ఏమీ లేనట్టున్నాయి. వెళ్ళు. ఆ పెరట్లో బావి పక్కనున్నాయి. కడిగిన తర్వాత అన్నీ తీసుకొచ్చి లోపల సర్దు. రామకృష్ణ పెరట్లోకి వెళ్లి బూడిద తీసుకుని ఎంతో ఓపికగా గిన్నెలు తోముతున్నాడు. అప్పుడే పక్కింటి 50 ఏళ్ల సుందరమ్మ వాకిట్లోకొచ్చింది. భద్రమ్మా, ఇంట్లో ఉన్నావా? అదేమిటి, పెరట్లో ఎవరో గిన్నెలు తోముతున్న చప్పుడొస్తోంది. పని మనిషి మల్లమ్మ వచ్చిందా ఏమిటి? మల్లమ్మ రాలేదు సుందరమ్మ. మా అల్లుడు రామకృష్ణే గిన్నెలు తోముతున్నాడు. చూసావా, నేను చెబితే ఎదురు చెప్పకుండా ఎలా పనిచేస్తున్నాడో? నా ఇంట్లో నా మాటే వేదం. అమ్మో, ఎంత ఘోరం భద్రమ్మా! అల్లుడి చేత గిన్నెలు తోమిస్తున్నావా? ఎవరైనా చూస్తే ఊర్లో పరువు పోతుంది. అల్లుడంటే దేవుడితో సమానమని పెద్దలు చెబుతారు కదా. నువ్వు చేసే పని ఏమాత్రం బాగోలేదు. గౌరీ చూస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? గౌరీ చూస్తే ఏమవుతుంది? నేను కన్న కూతురు నా మాట వింటుంది. అయినా పని చేయడం అవమానమెలా అవుతుంది? ఆయనకే లేని సిగ్గు నీకెందుకు సుందరమ్మ? నువ్వు నీ పనులు చూసుకో, వెళ్ళు. సుందరమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. రామకృష్ణ గిన్నెలన్నీ కడిగి శుభ్రంగా లోపల సర్దాడు. భద్రమ్మకు అతనిలో కోపం కనిపించకపోవడం మరింత చికాకు తెప్పించింది. అత్తయ్య గారు, పాత్రలన్నీ శుభ్రంగా కడిగి లోపల పెట్టాను. ఇంకా ఏమైనా పనులుంటే చెప్పండి, నేను చేస్తాను. ఇంట్లో చీపురు పెట్టి ఊడ్చమంటారా, లేక పెరట్లో ఆవులకు మేత వేయమంటారా? చాలా ఉత్సాహంగా ఉన్నావు కదా. సరే, వంటగదిలోకి నడు. మధ్యాహ్నం భోజనానికి వంటవాళ్లు రాలేదు. నువ్వే వంట చేయాలి.
అది కూడా ఏదో పిచ్చి కూరలు కాదు. నాకు పులిహోర, గారెలు, గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు కావాలి. వంట ఏమాత్రం చెడిపోయినా మర్యాద దక్కదు. నీకసలు వంటొస్తుందా? లేదా మీ ఇంట్లో గౌరీ మీదే అన్నీ రుద్ది నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా? వంట ఆడవాళ్ళు మాత్రమే చేయాలన్న నియమం ఏమీ లేదు కదా అత్తయ్య గారు. ఆకలి అందరికీ ఒకటే అయినప్పుడు వంట పనిని అందరం పంచుకోవాలి. నా చిన్నతనంలో మా అమ్మగారికి ఒంట్లో బాగోలేనప్పుడు నేనే వంట చేసేవాణ్ణి. ఆమె దగ్గరే నేను ఈ పులిహోర, గారెలు చేయడం నేర్చుకున్నాను. మీరేమీ కంగారు పడకండి, నేను అన్నీ రుచిగా చేస్తాను. రామకృష్ణ మట్టి పొయ్యి దగ్గర కూర్చొని కట్టెలు పెట్టి మంట రాజేశాడు. చింతపండు నానబెట్టి మినప్పప్పు రుబ్బి ఎంతో శ్రద్ధగా వంట చేస్తున్నాడు. వంటగదిలో నుంచి వస్తున్న కమ్మటి వాసనకు భద్రమ్మ ఆశ్చర్యపోయింది. అప్పుడే గుడి నుంచి గౌరీ ఇంటికొచ్చింది. గౌరీ వంటగదిలో భర్తను చూసి కంగారుగా, ఏమిటండి ఇది? మీరు వంటగదిలో పొయ్యి ముందు కూర్చొని వంట చేస్తున్నారేమిటి? మీ ముఖమంతా చెమటలు పట్టి మసి అంటింది. అమ్మ ఎక్కడా? ఇంట్లో పనివాళ్లు ఏమయ్యారు? కంగారు పడక గౌరీ, ఈరోజు అత్తయ్య గారికి వంట వాళ్ళెవరూ రాలేదు. ఆమె వయసు పైబడిన వారు కదా, ఒకరే వంటగదిలో కష్టపడడం ఎందుకని నేనే చేస్తానని చెప్పాను. అయినా నా చేతి వంట నీకు ఇష్టమే కదా. ఈరోజు గుత్తి వంకాయ కూర, గారెలు చేస్తున్నాను. నువ్వెళ్ళి చేతులు కడుక్కునిరా, భోజనం వడ్డిస్తాను. మీరు అబద్ధం చెబుతున్నారు. మా అమ్మ మిమ్మల్ని కావాలని ఇలా కష్టపెడుతోంది. నేనిప్పుడే వెళ్ళి అమ్మని అడుగుతాను. వద్దు గౌరీ, అత్తయ్య గారు ఏమీ అనలేదు. పని చేయడం అనేది కష్టం కాదు, ఒక బాధ్యత. నేను సంతోషంగానే చేస్తున్నాను. నువ్వెళ్ళి ఏమనవద్దు. కుటుంబంలో శాంతి ఉండాలంటే కొన్ని పనులు మనం ఓపికగా చేసుకోవాలి. గౌరీ కన్నీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్ళింది. రామకృష్ణ భోజనమంతా సిద్ధం చేసి విస్తరాకులు పరిచి భద్రమ్మను పిలిచాడు. భద్రమ్మ గంభీరంగా వచ్చి పీట మీద కూర్చుంది. రామకృష్ణ ఎంతో భక్తిగా వడ్డించాడు. భద్రమ్మ మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని మనసులో ఆశ్చర్యపోతూ, ఆహా, ఈ కూర ఎంత రుచిగా ఉంది. నా ఇంట్లో ఇన్నేళ్లుగా వండిన వంటవాళ్లు కూడా ఇంత కమ్మగా ఎప్పుడూ చేయలేదు. వంకాయ ముక్క కరిగిపోతుంది. ఈ పులిహోర వాసన గుడిలో ప్రసాదంలా ఉంది. కాని బయటకు మాత్రం గంభీరంగా, ఏదో ఉందిలే, ఉప్పు కాస్త తగ్గింది. ఆయన మగాళ్లు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. ఏదో ఆకలికి తింటున్నాను. క్షమించండి అత్తయ్య గారు, రేపటి నుంచి ఉప్పు సరిగ్గా వేస్తాను. మీరు తృప్తిగా తింటే నా కడుపు నిండినట్లే. ఇలా కొన్ని రోజులు గడిచి భద్రమ్మ రోజు రామకృష్ణ చేత ఇంటి పనులన్నీ చేయిస్తూనే ఉంది. అన్నీ రామకృష్ణ చిరునవ్వుతో చేస్తూనే ఉన్నాడు. గౌరీ ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. ఈలోగా ఊర్లో పెద్ద పండుగ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం భద్రమ్మ ఇల్లంతా మామిడి తోరణాలతో అలంకరించారు. ఊరి పెద్దలు, బంధువులు అందరూ దాదాపు 50 మంది ఆ రోజు భద్రమ్మ ఇంటికి భోజనానికి రానున్నారు. భద్రమ్మ ఎంతో గర్వంగా పట్టుచీర కట్టుకొని అటూ ఇటూ తిరుగుతోంది. గౌరీ, అంతా సిద్ధంగా ఉందా? వంటవాళ్లు ఇంకా రాలేదేమిటి? ఈరోజు మన ఊరి పెద్ద మునసబుగారు, అరుగుల వీరయ్య గారు అందరూ వస్తున్నారు. వంటల్లో ఏ లోపమున్నా నా పరువు బజార్న పడుతుంది. వెళ్ళి ఆ వంటల రామయ్యను తొందరగా రమ్మను. అమ్మా, పెద్ద ఆపదొచ్చింది. ఆ వంటల రామయ్యకు రాత్రి నుంచి విపరీతమైన జ్వరమట. మంచం మీద నుంచి లేవలేకపోతున్నాడు. వాడితో పాటు వచ్చే పనివాళ్లు కూడా ఎవ్వరూ రాలేదు. మరిప్పుడెలా అమ్మా? ఇంకా 2 గంటల్లో బంధువులంతా వచ్చేస్తారు. ఏమిటే నువ్వు చెబుతుంది? రామయ్య రాకపోతే 50 మందికి వంటెవరు చేస్తారు? ఇప్పటికిప్పుడు వంటవాళ్లను ఎక్కడ్నుంచి తీసుకురావాలి? నా పరువు గంగలో కలిసిపోయినట్టే. అందరి ముందు నేను తలదించుకోవాల్సిందే. దేవుడా, నాకెంత కష్టం తెచ్చిపెట్టావు. భద్రమ్మ ఏడుస్తూ కూర్చుండిపోయింది. అప్పుడే రామకృష్ణ ఒక పెద్ద కండువ నడుముకు కట్టుకుని అక్కడికొచ్చాడు. అత్తయ్య గారు, మీరెందుకేడుస్తున్నారు? నేనున్నాను కదా. రామయ్య రాకపోతేనేం? ఆ 50 మందికి వంట నేను చేస్తాను. మీరు కన్నీళ్లు తుడుచుకుని బంధువులను ఆహ్వానించడానికి సిద్ధం కండి. గౌరీ, నువ్వు వచ్చి నాకు కూరగాయలు కోయడంలో సాయం చెయ్యి. నువ్వా? నువ్విద్దరికి వండగలవు కాని 50 మందికి వంట చేయడం నీ వల్ల కాదు రామకృష్ణ. అది పెద్ద మనుషుల వ్యవహారం. ఏమాత్రం రుచి తగ్గినా ఊరంతా నన్ను ఎత్తిపొడుస్తారు. నమ్మకం ఉంచండి అత్తయ్య గారు. ఇద్దరికి వండినా 50 మందికి వండినా వంటకు కావాల్సింది ఖచ్చితమైన కొలత, అపారమైన ప్రేమ. నేను వండే ప్రతి ముద్దలోనూ మీ మీద గౌరవం ఉంటుంది. రుచి ఏమాత్రం తగ్గకుండా నేను చూసుకుంటాను. సమయం మించిపోతోంది. నేను వెళ్ళిపోయి రాజేస్తాను. రామకృష్ణ వంటగదిలోకి వెళ్లి అతిపెద్ద ఇత్తడి గంగాళాలు, మూకుళ్ళు బయటకు తీశాడు.
గౌరి కంగారుగా కూరగాయలు కోస్తుంది. రామకృష్ణ ఏమాత్రం తడబడకుండా ఎంతో వేగంగా వంటలు సిద్ధం చేస్తున్నాడు. ఏవండి, నిజంగా మీకు భయం వేయటం లేదా? 50 మందికి వంట అంటే మాటలు కాదు. ఏ కొంచెం తేడా వచ్చినా మా అమ్మ మిమ్మల్ని జీవితాంతం మాటలతో పొడుస్తూనే ఉంటుంది. మీరెందుకీ భారం తలకెత్తుకున్నారు? భారం అనుకుంటే ఏ పని చేయలేం గౌరీ. బాధ్యత అనుకుంటే భయం ఉండదు. పని అనేది ఒక యజ్ఞం లాంటిది. అందులో మనం ఎంత శ్రద్ధ పెడితే అంత మంచి ఫలితం వస్తుంది. మీ అమ్మగారి పరువు నిలబెట్టడం ఒక అల్లుడిగా నా బాధ్యత కదా. ఈ పనిని నేను ఎంతో ఇష్టపడి చేస్తున్నాను. చూడు, ఈ కందిపప్పును ఇలా మెత్తగా ఉడికించి అందులో కాస్త నెయ్యి, జీలకర్ర వేసి తిరగమూత పెడితే ఆ వాసన ఎక్కడికో వెళ్తుంది. నువ్వు ఆ కొబ్బరి తురుము కాస్త ఇటివు, పాయసంలో వేయాలి. మీ ఓపికకు దండమండి. మీరు ఎంత కష్టపడుతున్నా మా అమ్మ మీ గొప్పతనాన్ని ఎందుకు గుర్తించడం లేదో నాకర్థం కావటం లేదు. ఆమెకు ఎప్పుడూ తన సంపద మీదే ధ్యాస. మనుషుల మనస్తత్వాలు మారడానికి సమయం పడుతుంది గౌరీ. అహంకారం అనేది కళ్ళకు పొరలాంటిది. అది తొలగిపోయిన రోజున అసలైన మనిషి కనిపిస్తాడు. మనం మన పనిని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎదుటి వాళ్ళు గుర్తిస్తారా లేదా అన్నది ముఖ్యం కాదు. ఈ గారెలన్నీ తీసి ఆ పెద్ద పల్లెంలో పెట్టు. వంటంతా పూర్తయింది. మధ్యాహ్నం సమయం. బంధువులు, ఊరి పెద్దలు అందరూ వచ్చారు. ఇంటి ఆవరణలో పందిరి కింద అందరికీ విస్తరాకులు పరిచారు. 60 ఏళ్ల వీరయ్య గారు ముందు వరుసలో కూర్చున్నారు. రామకృష్ణ స్వయంగా అందరికీ వడ్డించడం మొదలుపెట్టాడు. ఏమిటి భద్రమా, ఈరోజు వడ్డనకు మీ అల్లుడు గారు స్వయంగా రంగంలోకి దిగారు. ఆ వంటల రామయ్య ఎక్కడా కనిపించడం లేదేంటి? అది రామయ్యకు కాస్త జబ్బు చేసింది వీరయ్య గారు. అందుకే మా అల్లుడు గారే వడ్డిస్తున్నారు. అందరూ భోజనం చేయటం ప్రారంభించారు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే వీరయ్య ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది. ఆహా భద్రమ్మ, ఏమిటి ఈ రుచి! పాయసం నోట్లో పెట్టుకుంటే అమృతంలా జారిపోతోంది. ఈ వంకాయ కూరలో వేసిన మసాలా వాసనకు కడుపు నిండిపోతోంది. రామయ్య రాలేదని చెప్పావు, మరి ఈ వంట ఎక్కడి నుంచి తెప్పించావు? ఇంత కమ్మటి భోజనం నేను నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. అవును భద్రమ్మ గారు, వీరయ్య గారు చెప్పింది అక్షరాల నిజం. వంటలు అద్భుతంగా ఉన్నాయి. ఆ గారెలు ఎంత మెత్తగా ఉన్నాయో. ఈ వంట చేసిన వాళ్ల చేతులకు బంగారు గాజులు తొడగాలి. ఇంతకీ ఎవరు వండారు భద్రమ్మ? భద్రమ్మకు నోట మాట రాలేదు. తన కళ్ల ముందు తాను రోజూ ఎగతాళి చేసిన అల్లుడు ఏమాత్రం గర్వం లేకుండా అందరికీ వడ్డిస్తున్నాడు. తన పరువు నిలబెట్టిన ఆ అల్లుణ్ణి చూసి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ వంట చేసింది ఏ వంటవాడో కాదు వీరయ్య గారు. నా అల్లుడు రామకృష్ణే స్వయంగా వంట చేశాడు. ఏమిటి, రామకృష్ణ వండాడా? ఎంత గొప్ప విషయం! ఒక మగవాడు, అందులోనూ అల్లుడు, ఏమాత్రం నామోషీ లేకుండా ఇంతమందికి స్వయంగా వంట చేసి వడ్డించడం నేను ఎక్కడా చూడలేదు. రామకృష్ణ, నీ చేతుల్లో ఏదో మాయుందయ్యా. కేవలం చేతి వంట మాత్రమే కాదు, నీ మనసు కూడా చాలా గొప్పది. ఈ రోజు నువ్వు భద్రమ్మ పరువు నిలబెట్టావు. అందులో నా గొప్పతనమేమీ లేదు వీరయ్య గారు. అత్తయ్య గారి మీద ఉన్న గౌరవంతో నా బాధ్యతను నేను నిర్వర్తించాను. ఏ పని చిన్నది కాదు. మనసు పెట్టి చేస్తే ప్రతి పని దేవుని పూజతో సమానమే. భోజనాలు ముగిసిన తర్వాత అందరూ రామకృష్ణను మెచ్చుకుంటూ వెళ్లిపోయారు. ఇంట్లో భద్రమ్మ, గౌరీ, రామకృష్ణ మాత్రమే ఉన్నారు. భద్రమ్మ మెల్లగా నడుచుకుంటూ రామకృష్ణ దగ్గరికొచ్చింది. ఆమె ముఖంలో ఎనలేని పశ్చాత్తాపం ఉంది. రామకృష్ణ, నన్ను క్షమించు బాబూ. ఇన్ని రోజులు నా అహంకారంతో, నా డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను ఎన్నో రకాలుగా అవమానించాను. పగలు రాత్రి అని చూడకుండా ఇంటి పనులన్నీ నీతో చేయించాను. నువ్వొక పనివాడిలా గిన్నెలు తోముతుంటే చూసి ఆనందించిన పాపద్మురాలిని నేను. అలా అనకండి అత్తయ్య గారు. మీరు నన్ను కష్టపెడుతున్నారని నేను ఎప్పుడూ అనుకోలేదు. పని చేయడం నా శరీరానికి అలవాటే కదా. మీ కోపం నాకు ఆశీర్వాదం లాంటిదే. నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నేను గుర్తించలేకపోయాను రామకృష్ణ. ఈ రోజు బంధువుల ముందు నా పరువు పోయే పరిస్థితి వస్తే నువ్వు ఏమాత్రం కోపం లేకుండా నన్ను కాపాడావు. పనిని గౌరవించేవాడికి ఎప్పటికీ అవమానం జరగదని నువ్వు నీ ప్రవర్తనతో నిరూపించావు. నన్ను శిక్షించకుండా నీ ప్రేమతో గెలిచావు బాబు. నా కులం, ధనం, గర్వమంతా ఈ రోజు మట్టిలో కలిసిపోయింది. నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం. అమ్మా, ఇప్పటికైనా ఆయన గొప్పతనం నీకు అర్థమైంది. నాకంతే చాలు. మనసులోని కల్మషం పోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇందులో ఏముంది గౌరీ? అంతా మంచి జరిగింది. అత్తయ్య గారు, మీరు కన్నీళ్లు తుడవండి.
మీ అల్లుడు చేతి వంట మీరు ఇంకా పూర్తిగా రుచి చూడలేదు. రండి, మీకోసం ప్రత్యేకంగా వడ్డిస్తాను. ఆ రోజు నుంచి భద్రమ్మ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. తన అల్లుణ్ణి సొంత కొడుకులా చూసుకోవటం మొదలుపెట్టింది. ఇంటి పనుల్లో తోటివారితో వ్యవహరించే తీరులో అహంకారం విడిచిపెట్టి అందరితో ప్రేమానురాగాలతో మెలగడం నేర్చుకుంది. ఏ పని చిన్నది కాదని, పనిని గౌరవించేవాడికి ఎప్పటికీ అవమానం జరగదని ఆ పల్లెటూరి జనమంతా రామకృష్ణను చూసి నేర్చుకున్నారు. వీరయ్య ఇల్లు మట్టి గోడలు, పైన తాటాకులు. ఇంటి ముందు వరండాలో ఒక పెద్ద గుంత మగ్గం ఉంది. వీరయ్య మగ్గం గుంతలో కూర్చుని అత్యంత శ్రద్ధతో పట్టుదారాన్ని సరిచేస్తున్నాడు. కోడి కూసింది. తూర్పున సూర్యుడు ఉదయించకముందే వీరయ్య పని మొదలైంది. రంగురంగుల పట్టుదారాలు ఆ మగ్గం మీద ఇంద్రధనస్సులా పరుచుకున్నాయి. వీరయ్య తనలో తాను మాట్లాడుకుంటూ, ఈ ఎరుపు రంగు దారం కాస్త ముదురుగా ఉంటేనే ఆకుపచ్చ అంచుకు అందం వస్తుంది. అమ్మవారి కుంకుమలా మెరవాలి. ఏమాత్రం వెలిసిపోయినా చీర ప్రాణం పోయినట్టే. ఇంతలో పక్కింటి నుండి పుల్లయ్య పెద్ద గొంతుతో పాడుకుంటూ వచ్చాడు. అతని చేతిలో కొత్తగా నేసిన 4 చీరల మూట ఉంది. పుల్లయ్య వీరయ్య దగ్గరికి వచ్చి, యారా వీరయ్యా, ఇంకా ఒక్క చీర దగ్గరే ఉన్నావా? తెల్లారింది, కోడి కూసింది. నేను అప్పుడే 4 చీరలు మడత పెట్టి సంతకు బయలుదేరాను. నువ్వు మాత్రం ఇంకా ఆ దారాలతో ముడి వేస్తూనే ఉన్నావు. రారా పుల్లయ్య, కూర్చో. సంతకి వెళ్తున్నావా? మంచిది. కానీ ఈ చీర సామాన్యం కాదురా. ఇది నేయడానికి సమయం పడుతుంది. ఇందులో వాడే ప్రతి దారం స్వచ్ఛమైన పట్టు. పట్టు పట్టు అని పట్టుకు వేలాడితే కడుపు నిండదురా పిచ్చివాడా. చూడు, నేను వాడేది సగం నూలు, సగం పట్టు. రంగులు మాత్రం తళతళలాడే సీమరంగులు. చూడ్డానికి కళ్లకు మిరుగుట్లు గొలిపేలా ఉంటాయి. జనం ఎగబడి కొంటున్నారు. వారానికి 10 చీరలు అమ్ముతున్నా. నువ్వు నెలకి 1 చీర నేస్తున్నావు. నీ బతుకు ఎప్పుడు మారుతుంది? పుల్లయ్య, నువ్వు అమ్మేది రంగుల ఆకర్షణ, నేను అమ్మేది నమ్మకం. నా చీర కట్టుకున్న ఆడపడుచు ఎంత మెత్తగా ఉందో అమ్మ ఒడిలా ఉంది అని అనుకోవాలి. అది చాలు నాకు. నాణ్యత లేని 100 చీరల కన్నా మనసు పెట్టి నేసిన 1 చీర మిన్నా. నీ తలరాత ఇంతేలే. నీతులు చెప్పుకుంటూ ఆ మగ్గం గుంతలోనే ఉండిపో. నేను మాత్రం ఈరోజు సంతలో ఈ చీరలు అమ్మేసి సాయంత్రం కోడికూర మందుతో విందు చేసుకుంటా. వస్తావరి? పుల్లయ్య హడావిడిగా వెళ్ళిపోయాడు. వీరయ్య నిట్టూర్చి మళ్ళీ తన పనిలో పడ్డాడు. ఇంతలో వీరయ్య భార్య లక్ష్మి ఛాయ్తో వచ్చింది. ఏమండి, పుల్లయ్యన్నయ్య మాటల్లో కూడా నిజముందేమో అనిపిస్తోంది. పక్కింటి వాళ్ళు వారానికింత బంగారం కొంటున్నారు, ఇల్లు బాగు చేసుకుంటున్నారు. మనం మాత్రం పూట గడవడానికి కూడా కష్టపడుతున్నాం. ఈ మడి చీర ఎప్పటికి పూర్తవుతుంది? ఎప్పుడు అమ్ముతాం? లక్ష్మి, తొందరపడితే వచ్చేది తప్పులే కాని గొప్పతనం కాదు. పుల్లయ్య నేసే చీరలు 2 ఉతుకులు ఉతికేసరికి రంగు వెలిసిపోతాయి, పోగులు లేస్తాయి. అప్పుడు కొన్నవాళ్లు ఎవరిని తిట్టుకుంటారు? నేసినవాడినే కదా. నా చీర అలా కాదు. తరాలు మారినా చెక్కు చెదరదు. మన తాతలు నేర్పిన విద్య ఇది. దాన్ని కలుషితం చేయలేను. ఓపిక పట్టు, మంచి రోజులు వస్తాయి. మీ ఓపికకి దండం సామి. బియ్యం డబ్బాలో గింజలు అడుగంటుతున్నాయి. ఈ విషయం గుర్తుంచుకోండి చాలు. వారం రోజుల తర్వాత ఊరి రచ్చబండ దగ్గర డప్పు శబ్దం వినిపిస్తోంది. ఢుమ్ 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 అని దండోర వేస్తున్నారు. ఊరి ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, మన సిరిపురం జమీందారు శ్రీ రాజా వెంకటాద్రి నాయుడు గారు ఏకైక కుమార్తె సౌందర్యలహరిదేవి గారి వివాహం నిశ్చయమైంది. ఈ శుభ సందర్భంలో అమ్మవారికి పెళ్లిపీటల మీద కట్టుకోవడానికి ఒక అద్భుతమైన పట్టు చీర కావాలి. జనం ఆసక్తిగా వింటున్నారు. వీరయ్య, పుల్లయ్య కూడా అక్కడ ఉన్నారు. ఈ చీర ఈ భూమి మీద ఎవరూ చూడని విధంగా ఉండాలి. నక్షత్రాల నేల రాలినట్టు ఉండాలి. నెమలి పింఛం విప్పినట్టు ఉండాలి. ఎవరైతే అలాంటి అద్భుతమైన చీరను నేసి జమీందారు గారిని మెప్పిస్తారో వారికి 10 ఎకరాల మాగాణి భూమి, ఆస్థాన మహానేతన్న అనే బిరుదు, 1000 వరహాలు బహుమానంగా ఇవ్వబడును. గడువు కేవలం 2 నెలలు మాత్రమే. 10 ఎకరాలా? 1000 వరహాలా? వీరయ్య, విన్నావా? ఇదేదో మన కోసమే పెట్టిన పోటీలా ఉంది. ఈ బహుమానం నాదే. నా దగ్గర ఉన్న జరీ అంచులు, ఆ మెరుపు దారాలు చూస్తే జమీందారు గారు పడిపోవాల్సిందే. బహుమానం సంగతి దేవుడెరుగు పుల్లయ్య. కానీ జమీందారు గారి అమ్మాయి పెళ్లి అంటే అది మన ఊరి పరువు.
ఆ చీర మన ఊరి చేనేత కళకు సాక్ష్యంగా నిలవాలి. నువ్వు నీ కళ అంటూ కూర్చో. నేను రేపటి నుంచే పని మొదలు పెడతా. పట్నం వెళ్ళి సరికొత్త మెరుపు దారాలు తెస్తా. చీర చూడగానే కళ్ళు జిగేల్వరాలి. పోటీ మొదలైంది. పుల్లయ్య ఇల్లు పుల్లయ్య హడావుడిగా ఉన్నాడు. పోటీ మొదలైంది. పుల్లయ్య హడావుడిగా ఉన్నాడు. అతని మగ్గం మీద కృత్రిమమైన జరీ దారాలు, లక్కపూసల వంటి మెరుపులు ఉన్నాయి. ఏమండి, ఈ దారాలేంటి ఇంత వింతగా ఉన్నాయి? అసలు ఇవి పట్టుదారాలేనా? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఇవి పట్నంలో కొత్తగా వచ్చాయి. తక్కువ రేటు, ఎక్కువ మెరుపు. అసలు పట్టుదారం కొనాలంటే ఆస్తి అమ్మాలి. అయి దారాలతో చీరడేస్తే దూరం నుంచి చూస్తే వజ్రాలు పొదిగినట్టు ఉంటుంది. జమీందారు గారు ఆ మెరుపు చూసి మురిసిపోతారు. నాణ్యత గురించి ఎవరికి కావాలి? అందం ఉంటే చాలు. ఏమోనండి, ఆ పెద్ద మనుషులు వాళ్లకు తెలీదా ఏది మంచో ఏది చెడో? వాళ్ళకి అంత తీరిక ఎక్కడిది? అయినా నేను నమూనా ఎలా వేస్తున్నానో తెలుసా? మొత్తం నిండుగా గజిబిజిగా వేస్తున్నా. త్వరగా అయిపోతుంది, గొప్పగానూ ఉంటుంది. నెల రోజుల్లో చీర పూర్తి చేసి జమీందారు గారి ముందు పడేస్తా. వీరయ్య ఒక చిన్న దీపం వెలుతురులో తెల్ల కాగితం మీద నమూనా గీస్తున్నాడు. పక్కన సహజ రంగులు తయారు చేస్తున్నాడు. ఏమండి, పుల్లయ్యన్నయ్య అప్పుడే సగం చీర నేసేశాడట. మీరేమో ఇంకా రంగులు కలుపుతూ బొమ్మలు గీస్తూ కూర్చున్నారు. గడువు 2 నెలలే కదా. లక్ష్మి, పునాది గట్టిగా లేకపోతే మేడ నిలబడదు. ఈ చీర కోసం నేను వాడే రంగులు బజార్లో దొరికేవి కాదు. మోదుగపూర నుంచి తీసిన ఎరుపు, గోరింటాకు నుండి తీసిన ఆకుపచ్చ, నీలిమందు మొక్కల నుండి తీసిన నీలం. ఇవి శాశ్వతమైనవి, చర్మానికి హాయినిస్తాయి. మరి ఆ చీర మీద బొమ్మలు? ఈ చీర అంచులో నాట్యం చేస్తున్న హంసలు రావాలి. చీర మధ్యలో మల్లెపూల తీగలు అల్లుకున్నట్లు ఉండాలి. చీర మడత విప్పితే ఆ హంసలు నిజంగా కదులుతున్నట్టు కనిపించాలి. దీనికి యంత్రాల పరితనం సరిపోదు. చేతితో ప్రతి పోగును లెక్కబెట్టి నేయాలి. దీనికి సమయం పడుతుంది, శ్రమ పడుతుంది. రోజులు గడుస్తున్నాయి. వీరయ్య నిద్రాహారాలు మానేశాడు. పగలు రంగులు అద్దకం, రాత్రి మగ్గం నేత. కంటికి రెప్పలా ఆ చీరను కాపాడుకుంటున్నాడు. అతని వేళ్లు కాయలు కాశాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. కాని మగ్గం మీద వస్తున్న ఆ అద్భుతాన్ని చూసి అతని ముఖంలో అలసట మాయమయ్యేది. మరోపక్క పుల్లయ్య చీరను చకచకా నేసేశాడు. అది చూడ్డానికి ఎర్రగా విపరీతమైన మెరుపులతో ఉంది. కాని దాన్ని ముట్టుకుంటే గరుకుగా ఉంది. పుల్లయ్య దాన్ని గంజిపెట్టి ఇస్త్రీ చేసి తళతళలాడేలా చేశాడు. గడువు తీర్పు రోజు జమీందారు గారి గడి. పెద్ద సభ జరిగింది. చుట్టుపక్కల ఊర్ల నుండి నేతన్నలు వచ్చారు. జమీందారు రాజా వెంకటాద్రి నాయుడు సింహాసనం మీద కూర్చున్నారు. పక్కన దివాన్జీ, ఇతర ప్రముఖులు ఉన్నారు. మహాప్రభు, మన ప్రాంతంలోని గొప్ప నేతలందరూ వచ్చారు. వారికి ఎవరికి వారు తమ చీరలు తెచ్చారు. మీ అనుమతితో ప్రదర్శన మొదలు పెడదాం. కానివ్వండి దివాన్జీ. మా అమ్మాయి సౌందర్యలహరి మెచ్చే చీర ఎక్కడుందో చూడాలని ఉంది. ఒక్కొక్కరు వచ్చి తమ చీరలు చూపిస్తున్నారు. కొందరివి బావున్నాయి, కొందరివి సామాన్యంగా ఉన్నాయి. జమీందారు గారు వేటిని పూర్తిగా తిరస్కరించలేదు. కాని దేనికి వాహ్వా అనలేదు. చివరికి పుల్లయ్య వంతు వచ్చింది. పుల్లయ్య రొమ్ము విరుచుకుని గర్వంగా ముందుకు వచ్చి, మహాప్రభు, దండాలు. నా పేరు పుల్లయ్య, సిరిపురం నుండి వచ్చాను. మీరు కోరినట్టు ఆకాశంలో నక్షత్రాలు నేల రాలినట్టు ఉండే చీరను తెచ్చాను. ఇదిగోండి. పుల్లయ్య ఆ చీరను విప్పాడు. సభలో అందరూ ఆహా అని ఆశ్చర్యపోయారు. ఆ చీర విపరీతంగా మెరుస్తోంది. దీపాల వెలుతురులో అది కళ్ళు చెదిరేలా ఉంది. చాలా ఆకర్షణీయంగా ఉంది పుల్లయ్య. ఇంత మెరుపు నేను ఎప్పుడూ చూడలేదు. దీని ధర ఎంతైనా పర్లేదు. పుల్లయ్య మనసులో గెలిచేశాను అనుకుంటూ, చిత్తం ప్రభు, దీనికి నేను వాడిన జరి విదేశాల నుండి తెప్పించాను. 15 రోజులు నిద్ర లేకుండా నేశాను. దివాన్జీ సూక్ష్మబుద్ధితో చీరను గమనిస్తూ, ప్రభు, చీర చూడటానికి అద్భుతంగా ఉంది. కాని నాణ్యతను కూడా పరీక్షించాలి కదా. నిజమే, ఎలా పరీక్షిద్దాం? చేనేత వస్త్రం అంటే అగ్గిపెట్టెలో పట్టాలి అంటారు. కాని ఇది పట్టు చీర కాబట్టి అంత వద్దు. కనీసం ఈ చీరను ఒక ఉంగరంలో నుంచి దూరిస్తే సాఫీగా వెళ్ళాలి. లేదా ఒక తడిగుడ్డతో రుద్దితే రంగు అంటుకోకూడదు. అప్పుడే ఇది స్వచ్ఛమైనదని అర్థం. ఉంగరమా? తడిగుడ్డ?
ప్రభు ఇది చాలా సున్నితమైన చీర. అలా చేస్తే పాడవుతుందేమో. నాణ్యమైన పట్టు దేనికైనా తట్టుకుంటుంది పుల్లయ్య. దివాంజీ పరీక్షించండి. ఒక తెల్లటి తడిగుడ్డ తెచ్చి పుల్లయ్య చీర అంచు మీద గట్టిగా రుద్దాడు. అందరూ చూస్తుండగానే ఆ కృత్రిమ ఎరుపు రంగు ఆ తెల్ల గుడ్డకు అంటుకుంది. అంతేకాదు, ఉంగరంలో నుంచి లాగుతుంటే నాణ్యత లేని దారాలు తెగిపోయి జరీ ఊడి చేతికి వచ్చింది. పుల్లయ్య, ఇదేనా నీ పనితనం? పైకి మెరుగు, లోన పురుగు అన్నట్టుంది నీ పని. రంగు వెలిసిపోయే ఈ చీర కట్టుకుని నా కూతురి నలుగురిలో నవ్వుల పాలు కావాలా? ఇది కళ కాదు, మోసం. బయటకెండేయండి ఇతండి. పుల్లయ్య అవమానంతో తల దించుకుని పక్కకు వెళ్ళిపోయాడు. సభ అంతా నిశ్శబ్దం. ఇక ఎవరూ లేరా అని జమీందారు నిరాశగా చూస్తుండగా వీరయ్య ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఒక సాదాసీదా పత్తిగుడ్డలో చుట్టిన మూట ఉంది. ప్రభు, నా పేరు వీరయ్య. నేను కూడా సిరిపురం నుండే వచ్చాను. పేదవాణ్ణి. నా దగ్గర మెరిసే జరీలు లేవు, విదేశీ దారాలు లేవు. మన నేల నుండి పుట్టిన పట్టు, మన చెట్ల నుండి తీసిన రంగులతో ఈ చీరను నేశాను. సరే, చూపించు. వీరయ్య నెమ్మదిగా ఆ పత్తిగుడ్డను విప్పాడు. లోపల నుండి లేత గులాబీ రంగు, తామర పువ్వు రంగు చీర బయటకొచ్చింది. అది పుల్లయ్య చీరలా మిరుమిట్లు గొలపడం లేదు, కాని అందులో ఒక దివ్యమైన కళ ఉట్టిపడుతోంది. వీరయ్య ఆ చీరను గాలిలోకి విసిరినట్టు పట్టుకున్నాడు. ప్రభు, దీన్ని హంసనర్తనం అంటారు. దయచేసి దగ్గరగా చూడండి. జమీందారు ఆ చీరను తాకారు. అది వెన్నలా మెత్తగా ఉంది. చీర అంచులను చూస్తే బంగారు తీగలతో నేసిన హంసలు, చీర కదులుతుంటే అవి రెక్కలు విప్పినట్టు, నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఏమయ్యా వీరయ్య, ఇది చీర కాదు, ఒక కావ్యంలా ఉంది. ఈ హంసలు నిజంగానే కదులుతున్నట్టు ఉన్నాయి. ఎలా సాధ్యమిది? ప్రభు, ఇది మన పూర్వీకులు విద్య. ఇందులో వాడిన ప్రతి పోగును నేను చేతితో సరిచేశాను. 6 రకాల రంగులు కలిపి ఈ గులాబీ రంగును సృష్టించాను. దీన్ని మీరు ఉంగరంలోంచి కాదు, సూది బెజ్జంలోంచి తీసినా సాఫీగా వస్తుంది. ఇది మడత పెడితే అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది, విప్పితే 6 గజాల అద్భుతమవుతుంది. ప్రభు, పరీక్ష చేద్దామా? అవసరం లేదు దివాంజీ, నా కళ్ళే చెబుతున్నాయి, నా స్పర్శ చెబుతోంది ఇది స్వచ్ఛమైనదని. అయినా సరే, నీ తృప్తి కోసం చూడు. దివాంజీ ఆ చీరను తడిగుడ్డతో రుద్దాడు. రంగు కొంచెం కూడా అంటుకోలేదు. ఉంగరంలో నుంచి లాగితే నీటి ప్రవాహంలా జారుకుంటూ వచ్చింది. ఎక్కడా ఒక దారం కూడా చెక్కు చెదరలేదు. జమీందారు సంతోషంతో వీరయ్య భుజం తట్టి, అద్భుతం వీరయ్య, అద్భుతం. నా కూతురు కోరుకున్న దానికన్నా గొప్ప చీరను నేశావు. నీ కష్టం, నీ నిజాయితీ ఈ చీరలోనే ప్రతి దారంలో కనిపిస్తున్నాయి. నీ ప్రశంసలు చాలు ప్రభు. ఇక నేతన్నకు అంతకన్నా ఏం కావాలి? కాదు వీరయ్య, కళను గౌరవించటం రాజు ధర్మం. ఇదిగో, మా ముందు ప్రకటించినట్టు 10 ఎకరాల మాగాణి భూమి పత్రాలు, 1000 వరహాలు. అంతేకాదు, ఈ రోజు నుండి నువ్వు మా ఆస్థాన ప్రధాన నేతన్నవి. మన ఊరి చేనేత కళ అంతరించిపోకుండా 10 మందికి నేర్పించే బాధ్యత నీది. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. లక్ష్మి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. పక్కన నిలబడిన పుల్లయ్య కన్నీళ్లతో వీరయ్య దగ్గరికి వచ్చాడు. వీరయ్య, నన్ను క్షమించు మిత్రమా. ఇన్నాళ్ళు నిన్ను చూసి నవ్వాను, ఎగతాళి చేశాను. కానీ ఈరోజు తెలిసింది, వేగం ముఖ్యం కాదు, విలువలు ముఖ్యమని. మెరుపు ముఖ్యం కాదు, మన్నిక ముఖ్యమని. నువ్వు నిజంగానే గెలిచావురా. పుల్లయ్య, ఇది నా గెలుపు కాదురా, మన మగ్గం గెలుపు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఫలితం దానంతటా అదే వస్తుందిరా. ఇకనైనా నాణ్యమైన బట్టలు నేద్దాం, మన ఊరి పేరు నిలబెడదాం. చూశారా, నాణ్యత ఎప్పుడూ మాట్లాడుతుంది, మోసం ఎప్పుడూ తలదించుకుంటుంది. వీరయ్య ఆ రోజు సగర్వంగా చేతిలో సన్మాన పత్రంతో పక్కన మిత్రుడు పుల్లయ్యతో కలిసి తన ఇంటికి వెళ్తుంటే సిరిపురం మగ్గాలు మరింత ఉత్సాహంగా టకటక టకటక అని చప్పుడు చేస్తున్నాయి. ఆ శబ్దంలో జయం జయం అనే రాగం వినిపిస్తోంది. నీతి, అడ్డదారులు తొక్కితే తాత్కాలికంగా గెలిచినట్టు అనిపించవచ్చు. కానీ నిజమైన విజయం, గుర్తింపు కేవలం కష్టపడే పనిచేసేవారికి, నాణ్యతను నమ్ముకున్న వారికే దక్కుతుంది. మన పనిలో మనం చూపించే శ్రద్ధే మనకు శ్రీరామ రక్ష.